అవుతాం అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అతనికి క్లియర్గా చెప్తాం. ఈ 3500 నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ ఏఎంపీ కాన్సెప్ట్లో బర్జర్ కింద నామినేట్ చేద్దాం కాంట్రాక్టర్గా. అది కాంట్రాక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అతనికి ఏంటి, ఆ 3500 పాయింట్లు చేయడం వల్ల ఏవైతే అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్తో పాటు అతనికి ఒక హెల్త్ ఇప్పుడు కోవిడ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఆ కోవిడ్ ఇన్సూరెన్స్ ఇస్తాము. అది కాకుండా జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ప్రమాదవశాత్తు మీరు ఏంటంటే యాక్సిడెంట్లకు కానీ అలాంటి వాటికి ఏదైనా ఇదైనప్పుడు మా కంపెనీ అంటే వర్క్ ప్లేస్లో ఓన్లీ, ఇది నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ కాదు, జస్ట్ మీరు వర్క్ ప్లేస్లో కనుక కంపల్సరీ మీకు ఏదైనా అటాకింగ్ ఏదన్నా జరిగితే కంపల్సరీ కంపెనీ నుంచి ఒక 1,50,000 దాకా రిఫండ్ అనేది వస్తుంది. అది క్లియర్గా మీరు ఎన్రోల్ అయ్యి పాయింట్స్ చేయడం వల్ల ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే బర్జర్ ఎవ్రీ మంత్ కాంట్రాక్టర్ కోసం అని చెప్పి కొన్ని స్కీమ్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్లో ఒక పెయింటర్ ఉన్నారు, అంటే మీరు ఒక ఎక్స్పెయింటర్ ఉన్నారు. ఆ ఎక్స్పెయింటర్ ఏంటంటే ఒక మంత్లో ఒక 15-20 డ్రమ్ములు వాడగలరు. మీరు ఇప్పుడు మాకు కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి అనమాట. ఏంటంటే నేను ఈ మంత్లో ఒక 15-20 డ్రమ్ములు వాడగలనండి, దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు మీరు ఎప్పుడో సంవత్సరానికి డబ్బులు ఇస్తే నాకు కుదరదు కదా అనే లాజిక్లో కాంట్రాక్టర్స్ వచ్చారు. సో దానికి కంపెనీ ఏం చేసిందంటే ఎవ్రీ మంత్ మనం కొన్ని స్కీమ్స్ జనరేట్ చేద్దాం. ఆ స్కీమ్స్ ఓరియంటెడ్గా అందులో ఏవైతే పాయింట్స్ వచ్చినాయో మిగిలిన లిఫ్ట్ అండ్ విన్లో కూడా ఆ పాయింట్స్ని అటాచ్ చేద్దాం అనే పాయింట్లోకి వెళ్ళింది. ఇప్పుడు మీకు ఇచ్చిన ఎక్స్టీరియర్ సెల్ అవుట్ స్కీమ్ ఉంది కదా, ఆ ఎక్స్టీరియర్ సెల్ అవుట్ స్కీమ్ మేజర్ ప్రయారిటీ అదే అనమాట. మీకు ఇప్పుడు అందులో ఫస్ట్ స్లాబ్ ఉంది కదా, ఫస్ట్ స్లాబ్లో చూడండి మీకు పైన ప్రొడక్ట్ వైజ్ ఉంటుంది. ఇది మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు ఒక్కసారి ఇది చూడండి అన్న, ఈ పేపర్ ఓపెన్ చేయాలి ఒకసారి. ఈ పేపర్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. ఈ పేపర్స్ ఓపెన్ చేశారు కదా. సో చూడండి అక్కడ ఫస్ట్ ప్రొడక్ట్స్ కేటగిరీ ఇచ్చారు. అంటే ఏ ప్రొడక్ట్ ఏముంది, అసలు ఎకానమీ అమౌంట్స్ ఏంటి, ఎకానమీ రేంజ్ ఏంటి, ప్రీమియం రేంజ్ ఏంటి, లగ్జరీ రేంజ్ ఏంటి క్లియర్గా మీకు ఆ పేపర్లో ఇచ్చారు. సో ఇప్పుడు అక్కడ బైసన్ రెగ్యులర్కి కొన్ని పాయింట్స్ ఇస్తారు. ప్రతి ఒక్క లీటర్కి ఇచ్చే పాయింట్స్ అనమాట. మీరు ఆ పాయింట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ అందులో క్యాండిడేట్స్ అని అమల్సింది ఉంది, క్యాండిడేట్స్ అని అమల్సన్కి 8 పాయింట్లు వస్తుంది. అదే రావాలన్నా ఎంత లేటా మీరు అసలు మీరు ఉండాలా స్టార్టింగ్ దానికి 12 పాయింట్లు వస్తాయి.